కెవిన్ వార్స్ యుఎస్ఏ ఫెడ్ చైర్మన్గా వస్తారు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు, గోల్డ్ అమాంతం పెరిగిపోతుంది, వెంటనే మీరు వెళ్ళి కొనియండి, ఆలస్యం చేస్తే ఆశాభంగం అని చెప్పి పండితుల నుంచి ఆటో డ్రైవర్ల వరకు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన అనలిస్టులు అందరూ కూడా గోల్డ్కి అండ్ సిల్వర్కి రికమెండేషన్ అయితే ఇచ్చారు. ఒక మినిమం లాజిక్ కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. రీసెంట్ టైమ్స్లో ఇరాన్ యూఎస్ఏ ఒక ఆ ఎస్కలేషన్స్, ఆ వార్ ఇన్ఫ్లేషన్స్కి పెద్ద ఎనీమిగా మారుతుంది. ఆ బేసిక్ సెన్స్ కూడా వాళ్ళకి లేదు. అదేవి చూడకుండా ఒకటే పాట, కెవిన్ వార్స్ వస్తాడు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తాడు, గోల్డ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక్కడ అది నార్మల్ సిచ్యువేషన్స్ జరిగి ఉండొచ్చేమో, కానీ ఇక్కడ యూఎస్ఏ ఇరాన్ వార్ని అర్థం చేసుకోవడంలోనూ, ఇన్ఫ్లేషన్స్ ఎంతవరకు పెరగచ్చు తగ్గొచ్చు దాని గురించి ఎస్టిమేషన్ చేయడంలోనూ, అండ్ కెవిన్ వార్స్ యొక్క డెసిషన్స్ ఎలా ఉంటాయో అంచనా వేయలేకపోవడం కూడా ఈ అనాలిసిస్లో ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనమాట. మరి లాస్ట్ 15 నుంచి ఒకసారి మనం చూద్దామా గోల్డ్ వాల్యూ ఎంత పెరిగిందో, సిల్వర్ వాల్యూ ఎంత పెరిగిందో, ఈవెన్ తర్వాత కూడా చూద్దామా ఎంతవరకు పెరుగుతుందో. ఇక్కడ నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, నేను చెప్పేది తప్పుగా రూడ్గా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ప్రాపర్ అనాలిసిస్ చేయట్లేదు, అండ్ ఫాలోవర్స్ ఇన్వెస్టర్స్ కూడా బయట మార్కెట్లో ఎవరెవరో చెప్పిన సోది కబుర్లు వింటూ ఉన్నారు, వాళ్ళు చెప్పిన ఫాల్స్ స్టోరీస్ వింటూ ఉన్నారు. ఇది మీకు సరదాగా ఉంటుందేమో, కానీ మార్కెట్లో ఈ సరదా వల్ల కొంతమంది చాలామంది లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కెవిన్ వార్స్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మనం ఇదివరకే వార్నింగ్ చేశాము. ఇప్పుడు కూడా అదే స్టాండ్లో ఉన్నాను. ఆ తర్వాత కూడా వచ్చే అప్డేట్స్ బేసిస్ నేను చెప్తాను. నేను ఏదో గొప్పగా చెప్పానని కాదు, నాకున్న డేటా పాయింట్స్ బేసిస్ చెప్తా ఉన్నాను. బట్ చాలామంది మార్కెట్లో గొప్పల కోసమని చెప్పు, గోల్డ్ పెరిగిపోతుందని చెప్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పు, మార్కెట్లో ఒక బ్రాండ్ వస్తుందని చెప్తారు. నాకు నచ్చలేదు అంటే నేను నచ్చలేదని చెప్తాను. నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇస్తారా, నన్ను ఎవరు నమ్ముతాడా, ఇంకేదో అని చెప్పి నేను చూడను. వాస్తవాలే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదే ప్రయత్నం కొనసాగుతుంది.